సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీపై పూర్తి హక్కులు విజయలక్ష్మి గారివే. జగన్మోహన్ రెడ్డికి ఇందులో ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఎన్సీఎల్టీలో కౌంటర్ ఎఫిడవిటీ అయితే విజయలక్ష్మి గారు వేశారు. దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని గారు. నమస్తే సార్. నమస్తే. సార్, విజయలక్ష్మి గారు అయితే ఎన్సీఎల్టీలో కౌంటర్ వేశారు జగన్మోహన్ రెడ్డిపై. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ మొత్తం సర్వ హక్కులు నావే అని. దీన్ని ఎలా చూడాలి అసలు? మనకి జనరల్‌గా హైదరాబాద్‌లో ల్యాండ్ డిస్ప్యూట్ కేసెస్ నడుస్తా ఉంటాయి. ఒరిజినల్‌గా ల్యాండ్ బిలాంగ్స్ టు సమ్ అదర్ పర్సన్. నేనేం చేస్తానంటే కోర్ట్‌లో కేసేస్తా. ఈ ఆస్తి రమ్యాది కాదు, నాది అని చెప్పని కోర్ట్‌లో కేసేస్తా. వాస్తవంగా అసలు ఈ ఆస్తితో నాకు, నీకు ఇరువురికి సంబంధం లేదు. ఓకే. ఆస్తి వేరే వారిది. కానీ న్యాయస్థానంలో నేను నీ పేరు మెన్షన్ చేసి రమ్యకి సంబంధం లేదు, ఈ ఆస్తి నాదని కేసేస్తా. నువ్వు లేదు లేదు ఈ ఆస్తి నాదే, నాకు వారసత్వంగా వచ్చిందని చెప్పని నువ్వు కోర్టులో కౌంటర్ ఫైల్ చేస్తావు. ఓకే. అసలు ఆస్తిపరుడికి మన మధ్య జరుగుతున్న ఈ కోర్టు వివాదం గురించి నాలెడ్జ్ కూడా ఉండదు. అతనికి తెలీదు. ఓకే. ఆ ఆస్తి గురించి మనిద్దరం కోర్టులో ఫైట్ చేస్తారు. కొట్లాడుకుంటూ ఉంటాం. హ్మ్. అంతిమంగా నీదో నాదో ఎవరిదో ఒకళ్ళదని చెప్పని కోర్టు నుంచి ఒక ఆర్డర్ వస్తుంది. ఈ ఆర్డర్ చేత పట్టుకొని మాకు పలానా ఆస్తి మీద కోర్టు ఆర్డర్ అనుకూలంగా వచ్చింది అని చెప్పని ఆ ఆస్తిలో డిస్ప్యూట్ రైజ్ చేస్తాం. ఓకే. ఆల్రెడీ ఫిజికల్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను మనల్ని తరివేసే వ్యక్తి అయితేనేమో అతని జోలికి వెళ్ళాం. ఈ కోర్టు ఆర్డర్ని అడ్డం పెట్టుకొని అతన్ని తరివేసే అంగబలం అర్ధబలం మన దగ్గర ఉంటే వెళ్ళి మనం ఆ ల్యాండ్లో కూర్చుంటాం ఈ కోర్టు ఆర్డర్ పట్టుకొని. అతను ఏమవ్వాలి? అసలు డబ్బులు పెట్టి కొనుక్కుంది అతను. అతని దగ్గర లింక్ డాక్యుమెంటు, ఫిజికల్ పొజిషను, సేల్ డీడు అన్నీ ఉన్నాయి. ఉన్నా కూడా మనకున్న ఈ అంగబలంతో అర్ధబలంతో అంటే మజిల్ పవర్ అండ్ మ్యాన్ పవర్, ఫైనాన్షియల్ పవర్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వీటితోటి వెళ్ళిపోయి ఈ లిటిగెంట్ మెంటాలిటీ తోటి ఈ కోర్ట్ ఆర్డర్ను ఒక దాన్ని తీసుకొని వెళ్ళి సైట్లో కూర్చుంటాం. చివరికి ఏమవుతుందంటే ఆ సైట్ ఓనరు, బాబు ఇది నా కష్టార్జితం రా బాబు, నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నా, ఇదిగో మా దగ్గర కోర్ట్ ఆర్డర్ ఉంది, సరే సార్ ఏదో ఒకటి మీరే చేయండి సార్ అని అతనే దిగజారిపోతాడు. ఇక అప్పుడు సరే నీ దగ్గర డాక్యుమెంట్ ఉంది కాబట్టి ఆ ఆస్తి ఖరీదు ₹1,00,00,000 అయితే మనం ఒక 10 లక్షలు ఆఫర్ చేస్తాం. ఓకే. ఈ 10 లక్షలు తీసుకొని మాకు సంతకం పెట్టి వెళ్ళిపో. గత్యంతరం లేని స్థితిలో వేరే ఆప్షన్ లేక ఆ 10 లక్షలకి సర్దుబాటు అయ్యి కన్నీళ్ల పర్యంతరం అవుతా మనల్ని శాపనార్థాలు పెట్టుకుంటా పేదవాడి కోపం పెదవికి చేటు అని చెప్పని మనని ఫిజికల్గా ఏమీ చేయలేని స్థితిలో అలా సంతకాలు పెట్టేసి పూర్తి హక్కులు వదిలేసుకొని ఆ ఆస్తి నుంచి బయటికి తొలగిపోతూ ఉంటారు. ఇవి చాలా సాధారణంగా హైదరాబాద్లో మనం ఎప్పుడూ వింటూ ఉండే ప్రక్రియ. సార్, అయితే కోర్టు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేయదా? అసలు వీళ్ళిద్దరిదా కాదా అని? అంటే ఇక్కడ మనకి కొన్ని చెప్పుకుంటే సిగ్గుచేటైన వ్యవహారాలు ఏంటి అంటే, మన వ్యవస్థలో ఉన్న లోపాలు పబ్లిక్ ప్రాపర్టీస్‌ని కూడా వేరే వ్యక్తుల పేరు మీద సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసేసారు. ఓకే. పార్కులు, స్కూళ్ళు, శ్మశానాలు, ఆలయాల స్థలాలు, మసీదుల స్థలాలు ఇట్లాంటివి కూడా అన్యాక్రాంతం ఎలా అయినాయి? హ్మ్. అంటే ఇక్కడ అక్రమార్కులకి సహకరించే అధికార వ్యవస్థ ఉన్నారు. ఓకే. ప్రాపర్ బ్యాక్‌గ్రౌండ్ చెకింగ్ జరగకుండానే ఈ కేసులు నడుస్తాయి, ఈ సేల్ డీడ్‌లు నడుస్తాయి. దానికి అసలు సిసలు హక్కుదారులకి ప్యారలల్‌గా ఇంకొక వెర్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ పుట్టిస్తారు. ఇదంతా హైదరాబాద్‌లో కొన్ని దశాబ్దాలుగా వింటూ వస్తున్న ప్రక్రియ. అలాగే ఇప్పుడు ఈ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్, వాస్తవంగా ఈ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ అనేది ఎవరి రెక్కల కష్టం కాదు. వాస్తవంగా మేము ఒక పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నాం. ఆ పరిశ్రమ ఏర్పాటు చేయటం ద్వారా మీ ప్రాంతం ముఖచిత్రం మారుతుంది. మీ భూములు మాకు
పరిశ్రమ ఏర్పాటుకి మీరు సహకరించి మాకు అమ్మిన పక్షంలో మీ ఉపాధి కోల్పోకుండా మీ బిడ్డలకి ఈ సంస్థలో మేము ఉద్యోగ కల్పన చేస్తాం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు లైమ్ స్టోన్ మినరల్ వెల్త్ చాలా రిచ్ లైమ్ స్టోన్ మినరల్ వెల్త్ ఉన్న ప్రాంతంలో అక్కడ రైతుల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ భూముల్ని చాలా తక్కువ ధరకు కొన్నారు. ఓకే. వాళ్ళకి వ్యవసాయం తప్పితే వేరే ఉపాధి లేదు, వేరే నైపుణ్యం తెలీదు. అటువంటి వాళ్ళు బాబు ఈరోజు మీరు భూములు అమ్మమంటున్నారు, మేము ఆ డబ్బులు తీసుకొని మేమేం చేసుకోవాలి, మా ఉపాధి కోల్పోతాం కదా అంటే, లేదు లేదు మీకు వచ్చే నష్టం లేదు, రేపటి రోజున ఇక్కడ వచ్చే పరిశ్రమలో ఫస్ట్ ప్రయారిటీగా మీ పిల్లలకి మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. సరే, మనం వ్యవసాయం కాకుండా ప్రత్యామ్నాయంగా మన పిల్లలకు ఉపాధి అయిన పరిశ్రమలో ఉద్యోగం ద్వారా దక్కడానికి ఆస్కారం ఉంది కదా అని చెప్పని ఆశపడి ఆ రోజు రైతులు పల్నాడు ప్రాంతంలో చెన్నైపాలెం గ్రామం అలాగే పిన్నెల్లి గ్రామం పరిసర ప్రాంతాల్లో 1600 ఎకరాలు ఈ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్కి అమ్మారు. ఓకే. సహజంగా ఏం చేయాలి, ప్రభుత్వాన్ని ముందు అప్రోచ్ అవ్వాలి. ప్రభుత్వం దగ్గర నుంచి లైమ్ స్టోన్ కేటాయింపులు పొందిన తర్వాత అప్పుడు ఏ ఏ భూముల్లో కేటాయింపులు పొందారో ఆ భూములకు సంబంధించిన రైతులకి ల్యాండ్ అక్విజిషన్ కింద నష్టపరిహారం చెల్లించి భూములు స్వాధీనం చేసుకోవాలి. కానీ ఇక్కడ చేసింది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, వాళ్ళ కుటుంబం పరిశ్రమ పెట్టాలనుకుంటున్నారు కాబట్టి ముందు చేయాల్సిన పనులు వెనక చేయాల్సిన పనులు ముందు చేసేసారు. ముందు భూములు సేకరించారు, సేకరించి అప్పుడు ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యారు. డిఫాల్ట్గా వాళ్ళకి సంబంధించిన ప్రభుత్వమే కొనసాగుతూ ఉంది, వాళ్లే పరిశ్రమ పెట్టాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి అనుమతులు ఇచ్చేశారు. ఓకే. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లైమ్ స్టోన్ కేటాయింపులు చేశారు. ఏ ప్రభుత్వం అయినా సరే ఒక పరిశ్రమ ఏర్పాటుకి ముందుకొచ్చిన సంస్థకి మినరల్ వెల్త్ కేటాయించే సందర్భంలో అది టైం బౌండెడ్ అగ్రిమెంట్ అవుతుంది. అంటే రాబోయే 3 సంవత్సరాల్లో ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేస్తామనో, రాబోయే 5 సంవత్సరాల్లో ఎస్టాబ్లిష్ చేస్తామనో, ఇన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామనో, ఇంతమందికి ఉపాధి కల్పిస్తామనో, తద్వారా ప్రభుత్వానికి ఇంత ట్యాక్స్ రెవెన్యూస్ వస్తాయి అని చెప్పని ఒక డిపిఆర్ ప్రభుత్వానికి సబ్మిట్ చేసిన తర్వాత, దాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత ప్రభుత్వానికి కూడా ఆ ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు ద్వారా అక్కడ నుంచి ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది, అక్కడ ఉపాధి కల్పనకి ఆస్కారం ఉంటుంది అని చెప్పని ప్రభుత్వం కూడా కన్విన్స్ అయిన తర్వాత అప్పుడు మినరల్ వెల్త్ కేటాయించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే, ముందు భూములు కొనేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009లో మినరల్ వెల్త్ కూడా కేటాయించారు. సరే కేటాయించారు, ఇవాళ మనం 2025లో ఉన్నాం. ఇప్పటికీ దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టలా. పరిశ్రమ ఏర్పాటు సంగతి పక్కకు పెట్టండి, 16 సంవత్సరాల కాలం పూర్తి అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ద్వారా కేటాయించబడ్డ మినరల్ వెల్త్ భూ యజమానులు వీళ్ళైతే అయి ఉండొచ్చు, వీళ్ళు పరిశ్రమ కోసం అంత భూములు కొనగలిగారు. లేని పక్షంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వస్తుంది, వాళ్ళకి అన్ని 100 ఎకరాలు కొనటానికి వ్యవసాయ భూములుగా కొనటానికి ఆస్కారం లేదు. కేవలం పరిశ్రమ ఏర్పాటు కోసం మాత్రమే అన్ని భూములు కొనటానికి ఆస్కారం ఉంది. అటువంటప్పుడు ఇవాళ పరిశ్రమ ఏర్పాటు చేయటంలా, చేయనప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం? ఆ భూములు మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అక్కడ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చే వేరే ఏ యాజమాన్యానికైనా సరే ఆ భూములు కేటాయించిన పక్షంలో వాళ్ళైనా పరిశ్రమ ఏర్పాటు చేస్తారు. ఆ విధమైన ప్రయత్నం కూడా చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద అక్రమాస్తుల కేసులు నమోదు కావటం, అక్రమాస్తుల కేసులు నమోదయ్యి ఇవాళ ఈ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన ఈ షేర్స్ కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు అని చెప్పని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్సిఎల్టీలో పిటిషన్ ఫైల్ చేశారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పటికీ పేపర్ మీదే ఆ కంపెనీ ఉంది. ఆ పేపర్ మీద ఉన్న కంపెనీని 2019లో ఆగస్టు నెలలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లి గారి పేరిట గిఫ్ట్ డీడ్ రాసిచ్చారు. ఓకే. అంటే ఇక్కడ వాళ్ళ తల్లి విజయలక్ష్మి గారు 48% షేర్స్ ఏమో డబ్బులు చెల్లించి కొనుక్కుంది, మిగిలిన 51% షేర్స్ వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సతీమణి భారతి గారు విజయలక్ష్మి గారి పేరిట గిఫ్ట్ డీడ్ రాసిచ్చారు.
ఆ గిఫ్ట్ డీడ్ రాసిచ్చిన సందర్భంలో కూడా షేరు సర్టిఫికెట్ నెంబర్లను కూడా మెన్షన్ చేస్తూ పూర్తి స్థాయి హక్కులు ఆమెకి బదిలీ చేస్తూ గిఫ్ట్ డీడ్ రాసిచ్చారు. ఆ గిఫ్ట్ డీడ్ రాసిచ్చిన నేపథ్యంలో 99.75% షేర్లు విజయలక్ష్మి గారికి దక్కలబడినాయి. వన్స్ ఒకసారి గిఫ్ట్ డీడ్ రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ అయిన తర్వాత దాని ద్వారా షేర్లు ఆమెకు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో కూడా ఆ ట్రాన్స్ఫర్ ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ వీళ్ళకి ఎట్లా హక్కు ఉంటుంది? ఇక్కడ ఐదర్ సేల్ కన్సిడరేషన్ జరుగున్నట్టయితే ఒకవేళ విజయలక్ష్మి గారు ఈ షేర్లకి అగెనిస్ట్గా చెక్స్ లాంటి ఇష్యూ చేసి ఉన్నట్టయితే ఆ చెక్స్ ఆర్డర్ కాకుంటే ఆ చెక్స్ ఇష్యూ మెన్షన్ చేస్తూ ఈ ట్రాన్స్ఫర్ ప్రక్రియ జరుగున్నట్టయితే అప్పుడు ఈ చెక్ ఆర్డర్ కాలేదు కాబట్టి అని చెప్పని ఈ ట్రాన్సాక్షన్ డిస్ప్యూట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇక్కడ జరిగింది గిఫ్ట్ డీడ్. విల్ఫుల్గా గిఫ్ట్ డీడ్ చేసిన తర్వాత ఇంకా ఆమె ఆస్తి అది, ఆమెకు సంబంధించిన ఆస్తి, ఆమె ఏమైనా చేసుకునే హక్కు ఆమెకు ఉంటుంది. అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయలక్ష్మి గారి ద్వారా ఈ ఆస్తి తన సోదరి షర్మిల గారికి ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పని, షర్మిల గారికి తనకి రాజకీయంగా విభేదాలు వచ్చాయి అని చెప్పని, ఆస్తుల పంపిణీ దగ్గర విభేదాలు పొడచూపినాయి అని చెప్పని ఆయన ఏం చెప్తున్నాడు? ఆ రోజు ప్రేమతో వాత్సల్యంతో నేను ఈ షేర్స్ ట్రాన్స్ఫర్ చేసింది వాస్తవమే, కానీ ఇప్పుడు నా చెల్లెలు నాతో రాజకీయంగా విభేదించిన కారణంగా ఇప్పుడు నా చెల్లెల మీద నాకు ఆ వాత్సల్యం లేదు. ఇక్కడ చెల్లెలకు మీరు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయలే, మీ తల్లికి మీరు చేశారు. మీ తల్లి ఆమె ఇష్టపూర్వకంగా మీ చెల్లెలకి ఇచ్చుకుంటుందా, లేదు కట్టగట్టి తీసుకెళ్ళి ఏదైనా ఏట్లో వేసుకుంటుంది అనేది ఆమె ఇష్టం. అసలు ఈ భూమికి సంబంధించిన యాజమాన్య హక్కులు ఎవరి? అసలు సిసల హక్కులు ప్రభుత్వాన్ని. సబ్జెక్ట్ టు కండిషన్, పరిశ్రమ ఏర్పాటు నిమిత్తం ప్రభుత్వం దగ్గర అనుమతి పొంది ఆ భూములు పొందారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఈ భూములు వెనక ఇంకా చాలా మతలబు నడిచింది. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ భూముల అనుమతులు రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే లాంగ్ స్టాండింగ్ మీరు పరిశ్రమ ఏర్పాటు చేయట్లేదు కాబట్టి రద్దు చేస్తున్నామన్నారు. తర్వాత 19లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తాను ముఖ్యమంత్రిగా ఉండి తన పరిశ్రమకు సంబంధించి తాను ఆ అనుమతులు పునరుద్ధరించుకున్నాడు. అలాగే వాళ్ళ నాయన గారు అనుమతి ఇచ్చిన రోజున 30 సంవత్సరాలకి లీజ్ పర్మిట్ ఇస్తే ఈయన దాన్ని 50 సంవత్సరాలకి పెంచుకున్నాడు. అంటే ఇక్కడ గమనించుకుంటే ఈ మధ్యకాలంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గారిని అరెస్ట్ చేశారు. ఎందుకు? ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన సొంత కంపెనీలకి ఆయన మైన్స్ కేటాయించుకున్నారు అని చెప్పిన ఆరోపణల మీద ఆయన అరెస్ట్ చేశారు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న హేమంత్ సోరెన్ గారిని. మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిందేంటి? ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన కంపెనీకి ఆయన లీజ్ పర్మిట్ మళ్ళీ రెన్యూవల్ చేసుకోవటం, అలాగే లీజ్ పీరియడ్ కూడా 30 years నుంచి 50 years ఎక్స్టెండ్ చేసుకోవటం, కృష్ణానది నుంచి నీటి కేటాయింపులు కూడా చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ తన సొంత కంపెనీకి తాను ముఖ్యమంత్రిగా ఉండి తానే ప్రయోజనాలు కల్పించుకున్నది ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఎందుకు ఈ కేసులు అరెస్ట్ చేయకూడదు? కాబట్టి ఇక్కడ వాళ్ళ కుటుంబంలో అంతర్గతంగా చెలరేగిన వివాదాలని ఎన్సిఎల్టీలోకి ఈ రాజకీయ అంశాలు, కుటుంబాల అంశాలు, ఎమోషనల్ అంశాలు, వీటికి కంపెనీ వివాదాల పరిష్కారంలో ఈ డ్రామాకి సంబంధం లేదు. సాంకేతికంగా ఈ షేరు ట్రాన్స్ఫర్ చేస్తున్న వ్యక్తికి హక్కు ఉందా లేదా, విల్ఫుల్గా ఈ షేర్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారా లేదా, పొందిన వ్యక్తి ఆ షేర్స్ని ప్రాపర్గా హ్యాండిల్ చేస్తున్నారా లేదా, ఇంతవరకు మాత్రమే ఎన్సిఆర్టీ పరిగణలోకి తీసుకుంటారు తప్ప మా చెల్లెల మీద ఒకప్పుడు నాకు ప్రేమ ఉండేది, ఇప్పుడు మా చెల్లెలు నాతో రాజకీయంగా విభేదించినందువల్ల నాకు ప్రేమ తగ్గిపోయింది, ఇవి ఈ మామూలుగా టీవీ సీరియల్స్లో పండించే ఈ సెంటిమెంట్ డ్రామాల్ని ఎన్సిఎల్టీ ఎందుకు పరిగణలోకి తీసుకుంటుంది? కాబట్టి ఇవాళ తన తల్లిని ఇవాళ కోర్టు వివాదంలోకి లాగిన నేపథ్యంలో ఆమె కూడా అంతే నిర్మోహటంగా ఇవాళ ఎన్సిఎల్టీ దృష్టికి నా కొడుకు నా కోడలు చేస్తున్నది తప్పు, నా కొడుకు నా కోడలు నాకు గిఫ్ట్గా ఇచ్చిన ఆస్తిని మళ్ళీ తిరిగి ఇప్పుడు వెనక్కి కావాలి అని అడుగుతా ఉన్నారు. దీన్ని ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారి
సొంత మీడియా, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ అభిమానులు ఆయనకు ఒక ట్యాగ్ లైన్ ఇస్తా ఉంటారు. మాట తప్పడు, మడమ తిప్పడు అని చెప్పని. కానీ ఇక్కడేంటి కళ్ళ ముందు ఏమర్థమవుతోంది మనకి? అదే జగన్మోహన్ రెడ్డి గారు తన తల్లికి గిఫ్ట్ డీడ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 2019 అంటే హ్మ్. 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి వివాదాస్పదం చేసి, ఆ రోజు తాను గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చిన ఆస్తిని మళ్ళీ తిరిగి తనకు వెనక్కి కావాలి అని అంటున్నాడంటే, హ్మ్. పచ్చిగా మాట్లాడుకుంటే గ్రామాల్లో ఈడేంట్రా కక్కిన కూటికి ఆశపడుతున్నాడు అంటారు. యెస్. ఇవాళ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అదే విధమైన వైఖరి ప్రస్ఫుటమైంది. కాబట్టే వాళ్ళ తల్లి కూడా అంతే నిర్మోహమాటంగా కౌంటర్ ఫైల్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ అసలు సిసలు మూలాల్లోకెళ్ళి విచారిస్తే అటు తల్లికి, ఇటు కొడుక్కి వీళ్ళ మధ్య వివాదంతోటి ఈ యాజమాన్య హక్కులు నీవంటే నీవు అని చెప్పని వీళ్ళు పరిశ్రమ ఏర్పాటు చేయకున్నా, వీళ్ళ అనుమతులు రద్దు చేయకుండా ఈ కోర్టు కేసు వివాదం ద్వారా కాపాడుకునే ప్రయత్నం చేసినట్టుగానే భావిస్తున్నాను నేను. ఓకే. 100కి 100 పాళ్ళు ప్రభుత్వం ఒక స్పెసిఫిక్ కండిషన్ మీద ఏర్పాటు చేసిన అనుమతులు. దశాబ్దంన్నర కాలం గడిచిపోయినా గూడా, ఇప్పటికీ కనీసం కాంపౌండ్ వాల్ కూడా కట్టని నేపథ్యంలో, ఇంకొక అడుగు ముందుకేసి ఈ మధ్య అక్కడ ఈ వివాదం మొత్తం చెలరేగిన తర్వాత, ఆ భూముల్లో అసైన్‌మెంట్ అండ్ అటవీ భూములు కలిసున్నాయి అని చెప్పని ఆరోపణలొచ్చిన నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ గారు గూడా ఆ ప్రాంతాన్ని సందర్శించడం, అక్కడ అటవీ అండ్ రెవెన్యూ అధికారులు సర్వే చేసిన తర్వాత 27 ఎకరాలు అసైన్‌మెంట్ ల్యాండ్‌లు ఆ భూముల్లో అక్రమంగా రిజిస్టర్ అయ్యి ఉన్నాయనేది నిర్ధారణ చేసుకున్న తర్వాత, ఆ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేసిన తీరు చూసాం మనం. అంటే ఈ విధమైన అక్రమాలతోటి సమకూర్చుకున్న ఆ భూములు. హ్మ్. ఈ విధంగా ప్రభుత్వం నుంచి ఒక స్పెసిఫిక్ పర్పస్‌కి తీసుకున్న భూములు, ఆ పర్పస్ సాల్వ్ కానప్పుడు, ఆ పర్పస్ ఫుల్‌ఫిల్ అవ్వనప్పుడు, మళ్ళీ తిరిగి ప్రభుత్వం ఆ కేటాయింపులు రద్దు చేసే అధికారం ఉన్న నేపథ్యంలో, ఈ తల్లి కొడుకులు నేను మొదట్లో ఏదైతే అసలు యజమానికి నుంచి హ్మ్. పక్కదారి పట్టిస్తూ హక్కుని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కోర్టులో ఆ భూమితో, ఆస్తితో సంబంధం లేని వ్యక్తుల మధ్య నడిసే వివాదం చెప్పాను కదా! అదే విధంగా ఇవాళ అసలు సిసలు ప్రభుత్వానికి చెందకుండా ఉండటం కోసం తల్లి, కొడుకులు కలిసి ఆడుతున్న డ్రామాగానే నేను దీన్ని పరిగణలోకి తీసుకుంటాను. ఓకే. థాంక్ యూ సార్.